హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత టెక్ వరల్డ్. నేను నా ఛానల్లో చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన బ్రెడ్ హల్వాని నేను కొత్తగా ట్రై చేశాను. నాకైతే బాగా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, 1 కప్పు పంచదార, కస్టర్డ్ పౌడర్, బాదం మిక్స్ పౌడర్, 1/2 లీటర్ పాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని 4 సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత స్టవ్ సిమ్లో ఉంచుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసులను దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న బ్రెడ్ పీసులను ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయండి. పాలు మరుగుతున్నప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ బాదం మిక్స్ చేసి దానికి తగినన్ని నీళ్లు కలుపుకొని ఈ మిక్చర్ని పలుచగా చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని మరిగే పాలల్లో పోసి బాగా కలుపుతూ, అలాగే పంచదారను కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలపండి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసులను వేసి మనం కాసిన బాదం మిక్స్ పాలను బ్రెడ్ పీసులు మునిగేంత వరకు పోయండి.
అంతే, మన స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. లేదా ఫ్రిడ్జ్లో 1 గంట ఉంచి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్వీట్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.